విపక్షాలు పెట్టుకున్న ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుందని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నాడు శక్తివందన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మహిళా రుణాలు, ముద్రా యోజన లోన్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఒక్కో జిల్లా నుంచి 15 మంది ప్రతినిధులను బీజేపీ నాయకత్వం నియమించిందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని, ఆ కుంభకోణాల వల్లే కేంద్రంలో అధికారానికి దూరం అయిందని విమర్శించారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ అవినీతిపై విసిగిపోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు. సమర్థవంతంగా కరోనాను మోదీ ఆధ్వర్యంలో ఎదుర్కొన్నామని అన్నారు. స్వయంగా ప్రధాని వచ్చి వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలను సందర్శించి వారికి ధైర్యం ఇచ్చారన్నారు. మోదీని విమర్శించే ధైర్యం విపక్షాలకు లేదన్నారు. ఏదో ఒక రకంగా మోదీపై కొన్ని పార్టీలోని నేతలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎలాంటి అవినీతి లేకుండా మోదీ పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో కనీసం రోడ్లు కూడా ఉండేవి కావని, ఇప్పుడు పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆవశ్యకత లేదని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిపాలన, కేసీఆర్ పెత్తనం అక్కర్లేదని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒకటేనని, రెండు పార్టీలు అవినీతి పార్టీలేనని తెలిపారు. నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఏపీలో రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేసి మంత్రి పదవులు పంచుకునేవేనని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబ హస్తాలో బానిసలుగా ఉండటం తెలంగాణకు మేలు కాదని అన్నారు. గత 70 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మహిళలకు రిజర్వేషన్లు అమలు కాలేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోనే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. ముస్లిం మహిళలపై కత్తిలా వేలాడుతున్న ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి వారికి స్వాతంత్ర్యం కల్పించింది మోడీయేనని అన్నారు. దేశంలో 10 కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డలకు ప్రధాని నరేంద్ర మోదీ గారు అండగా నిలబడ్డారన్నారు. దేశవ్యాప్తంగా పేద ప్రజలకు 4 కోట్ల పక్కా ఇండ్లు కట్టించి సుమారు 3.5 కోట్ల మంది మహిళల పేరుతో ఇండ్లను పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో ముందుకెళ్తూ మహిళా శక్తిని చాటాలని తెలిపారు. మూడోసారి మోదీ గారు ప్రధాని అయ్యేలా మద్దతు తెలపాలని కోరుతున్నామన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్తో పాటు భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళా సాధికార కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాలను మరొకసారి ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఏవైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి పొదుపు సంఘాల వ్యవస్థను ఈరోజు గత 9.5 సంవత్సరాలుగా మరింత ప్రోత్సహించి ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి, ప్రతి పేద మహిళ ఇంటికి పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి సందేశం తీసుకెళ్ళి పొదుపు సంఘాలను పెద్ద ఎత్తున చేర్పించిన విషయం తెలుసు. ఈరోజు దేశంలో 12 మిలియన్ల పొదుపు సంఘాలు దేశంలో ఉన్నాయి. ప్రతి పొదుపు సంఘానికి కూడా 20 లక్షల వరకు కూడా ఈరోజు బ్యాంక్ లోన్ అందిస్తూ ఉన్నాము. స్టాచ్యురేషన్ మోడ్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఈ దేశంలో, ఏక మాతృమూర్తి కూడా నన్ను పొదుపు సంఘంలో చేర్చుకోలేదు అనకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చి ఎంతమంది అయినా సరే వాళ్ళు పొదుపు సంఘాల్లో పెట్టుకోవచ్చు. ఎన్ని లక్షల సంఘాలైనా పెట్టుకోవచ్చు. అదేవిధంగా అన్ని బ్యాంకులకు స్పష్టంగా నరేంద్ర మోడీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి పొదుపు సంఘాన్ని కూడా బ్యాంకు రుణం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి బ్యాంకు కూడా స్టాండప్ కింద ప్రతి సంవత్సరము మరి ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకునే విధంగా, మంచి వ్యాపారం పెట్టుకునే విధంగా స్టాండప్ కింద కూడా లోన్లు ఇస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు రాజకీయాలలో మనకందరికీ తెలుసు 33% రిజర్వేషన్ కావాలని గత 70 సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా ప్రయత్నం జరిగినప్పుడు కూడా, ఆయన కోరిక ఉన్నప్పుడు కూడా ఆ రోజు అనేక కారణాల కారణంగా మహిళల రిజర్వేషను ఈరోజు చట్టసభల్లో అమలు జరగలేదు. కానీ 75 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చట్టసభల్లో కూడా మహిళల రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాకుండా ఈరోజు ముస్లిం ఆడబిడ్డల మీద, ముస్లిం మహిళల మెడలో కత్తిలా వేలాడుతున్నటువంటి త్రిపుల్ తలాక్ ఏదైతే ఉండేనో ఎల్లప్పుడూ వేలాడుతుండేది. ఎప్పుడు ఆ కత్తి ఆడబిడ్డల మీద పడుతుందో, మెడ మీద పడుతుందో అనేటువంటి విషయం తెలియదు. త్రిపుల్ తలాక్ 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 అనగానే ఆ కత్తి ఆడబిడ్డల మీద పడుతుండేది. అటువంటి త్రిపుల్ తలాక్ను కూడా మరి ఈరోజు చట్టబద్ధం చేసి ఆ యొక్క త్రిపుల్ తలాక్ను కూడా రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దేశంలో 10 కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డలకు
ఈరోజు అండగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము త్రిపుల్ తలాక్ చట్టం ద్వారా అండగా నిలబడిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు 4 కోట్ల ఇండ్లు దేశంలో పేదవాళ్లకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టించింది. అందులో 3.5 కోట్ల ఇండ్లు మహిళల పేరు మీద ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఈరోజు డిఫెన్స్లో కావచ్చు, సైనిక్ స్కూల్లో కావచ్చు, పోలీస్ వ్యవస్థలో కావచ్చు అత్యధికంగా మరి మహిళల రిజర్వేషన్ కల్పించి వాళ్ళని చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా స్పష్టంగా రానున్న రోజుల్లో మహిళలు, ఈ దేశ మహిళలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి అధికారంలో రావాలి. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో ఏదైతే మహిళా శక్తిని కూడగట్టేటువంటి ప్రయత్నము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణలో కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 2 అంకెల సంఖ్యలో డబల్ డిజిట్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలుస్తారు. ఈరోజు 4 మాత్రం ఉన్నారు. 17 మందిలో 4 బీజేపీ ఎంపీలు ఉన్నారు. కానీ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఏప్రిల్లో తెలంగాణలో జరగనున్నాయో ఆ ఎన్నికల్లో మరి అత్యధికమైనటువంటి సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అందుకే నేను కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత లేదు. బీఆర్ఎస్ యొక్క కుటుంబం పరిపాలన, బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం యొక్క పెత్తనము తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. ఈ 2 పార్టీలు ఒకటే. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ 2 పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా అవినీతి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా గతంలో కలిసినటువంటి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా ఢిల్లీలో, హైదరాబాద్లో ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో, ఇక్కడ రాజశేఖర్ గారి ప్రభుత్వంలో కలిసి పనిచేసినటువంటి పార్టీలే. మంత్రివర్గంలో కులికినటువంటి పార్టీలే. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీని పెంచి పోషించింది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కూడా మజ్లిస్ పార్టీని పెంచి పోషించారు. కాబట్టి ఈ 2 పార్టీలు వేరనుకోవడం పొరపాటు. ఈ 3 పార్టీలు కూడా ఒకే తాను ముక్కలే. ఈ 3 పార్టీల యొక్క డిఎన్ఏ ఒకటే. ఈ 3 పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. కాబట్టి ఈ రాష్ట్రంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరొకసారి మరి అధికారం అందించాలని దేశ ప్రజలందరూ కూడా ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఏదైనా ఎన్నికలప్పుడు, ఎన్నికలకు ముందే తెలుస్తుంది. ఒక ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనో, షెడ్యూల్ వచ్చిన తర్వాతనో ప్రజాభిప్రాయం తెలుస్తుంది. కానీ ఇంకా షెడ్యూల్ రాకముందే, నోటిఫికేషన్ రాకముందే ఈరోజు ప్రజలు చాలా స్పష్టంగా మా దేశానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక నరేంద్ర మోడీ గారుగా మాత్రమే సరైనటువంటి నాయకత్వం ఇస్తారు. ఆయన నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆయన నాయకత్వంలోనే ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం వస్తుంది. ఆయన నాయకత్వంలోనే దేశ గౌరవం పెరుగుతుంది. ఆయన నాయకత్వంలోనే దేశంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి విశ్వాసం దేశ ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ చేజిక్కించుకుంటుంది. ఒకటే ఈ సందర్భంగా మనం చేస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణ కొరిగేదేమీ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు లేకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులను కోరుతా ఉన్నాను, ఇంకా కుటుంబం యొక్క పెత్తనం కింద బానిసలుగా మీరు టీఆర్ఎస్ పార్టీలో పనిచేయకండి. ఇంకా కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా ఉండకండి. బయటికి రండి. కేసీఆర్ కుటుంబ హస్తాల నుంచి మీరు ఇంకా బానిసలుగా ఉండడము ఏ మాత్రం మీరు దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, మీ ప్రాంతాన్ని కానీ మేలు చేసిన వాళ్ళు కారు. కాబట్టి కేసీఆర్ కుటుంబము పరిపాలన, కేసీఆర్ కుటుంబ పెత్తనము తెలంగాణకు భవిష్యత్తులో కూడా అవసరం లేదు. బయటికి రండి. ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులందరినీ కోరుతా ఉన్నాను, ప్రజాస్వామ్యబద్ధంగా దేశ హితం కోసం, దేశ గౌరవం కోసం, దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశంలో నీతి కోసం, ధర్మం కోసం చిత్తశుద్ధితో
సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా అన్ని స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.